హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ ఉమా తెలుగు వంటలు. ఇప్పుడు టేస్టీగా ఉండే టమాటా చారు ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. ఒక బౌల్ తీసుకొని అందులో 4 టమాటాలు మెత్తగా తురిమినవి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 ఉల్లిగడ్డలు కూడా మెత్తగా తురిమి వేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, 4, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇప్పుడు కడిగి నీట్గా పెట్టిన చింతపండు కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంతా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఒక 10-20 దాకా బ్లాక్ పెప్పర్ అంటే నల్ల మిరియాలు ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్, అర టేబుల్ స్పూన్ అంత కారం యాడ్ చేసుకొని కాస్త పసుపు వేసుకొని కొంచెం ఒక 2 గ్లాసులంతా వాటర్ వేసేసుకొని కలుపుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా తురిమిన మెంతాకు ఉంటుంది కదా, అది కూడా ఆ బౌల్లో వేసేసుకొని ఇప్పుడు ఒక మూత పెట్టేసుకొని దాన్ని మరిగించుకోవాలి. ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టేసుకొని స్టవ్ కొంచెం పెంచుకుంటూ ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒకసారి మూత తీసి టమాటాలు ఉడికినాయో లేదో చూసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఉడకకపోతే ఇప్పుడు దాన్ని మళ్ళీ ఓ పక్కకి తీసి ఉడికాయి కదా, ఇప్పుడు పక్కన చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్నాక అందులో టమాటా ముక్కలు అవి ఇవి ఉంటాయి కదా, అంతా రసం తీసేసి రసం ఒక బౌల్లో వేసేసుకొని ఈ టమాటా పీసెస్ అన్నీ, పచ్చిమిర్చి, మెంతాకు పీసెస్ అంతా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఆ మిక్సీ జార్లో ఉన్నదాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్నప్పుడు మనకు వడవేయాల్సిన అవసరం ఉండదు. అది రసంలో యాడ్ చేసామనుకో చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అదొక డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది. టమాటా చారు ఎప్పటిలా కాకుండా కాస్త డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆ రసంలో కొంచెం వాటర్ ఏమైనా పడతాయా చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక స్టవ్ మీద బాణీ పెట్టేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు ఈ ఒక మెయిన్ ఇప్పుడు ఇంగువ వేసుకోవాలి కదా, పుల్లటి చారు కదా ఇది, ఇంగువ వేసుకోవాలి కదా, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ, 2 మిరపకాయలు, ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఉడకడం కోసం ఒక అర టీ స్పూన్ అంత సాల్ట్ వేసుకున్నాం అనుకో మంచిగా ఉడుకుతాయి. ఇప్పుడు అందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్నాక కలుపుకొని మళ్ళీ ఒక 2 కరివేపాకు రెబ్బలు కడిగి పెట్టుకొని నీట్గా మంచి ఫ్లేవర్ వచ్చే కరివేపాకు అయితే టేస్ట్కి అదిరిపోతుంది టమాటా చారు. ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్నాక దీంట్లో కొంచెం ఇందాక మిక్సీ పట్టి చేసుకున్న టమాటా రసం ఉంది కదా, అదంతా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. నేనైతే టేస్ట్ చూసా, అది కొంచెం పులుపు ఎక్కువ అనిపించింది కాబట్టి ఒక 2 కప్పులంతా వాటర్ యాడ్ చేసుకున్నా. అది బాగా మరిగించుకున్నాక టమాటా చారుని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇది మాత్రం టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. రైస్లోకి ఏదైనా ఫ్రైడ్ కర్రీస్ పెట్టుకొని రైస్లో ఈ టమాటా చారు యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అందరు ఇష్టంగా తింటారు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.